హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే మీకు కొన్ని కాటన్ లైక్ డ్రెస్ మెటీరియల్స్ తో కుట్టించిన డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. ఇవి ఆల్మోస్ట్ డౌన్ ద లైన్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ తీసుకున్నవి ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంక ఇప్పుడు ఇచ్చానమాట స్టిచ్చింగ్కి. ఇస్తే నాకు నిన్నే వచ్చాయి. సో అవి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది కోట, చాలా కంఫర్టబుల్ ఉంటుందండి కోట. మంచి గ్రీన్కి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇది ఆల్రెడీ డ్రెస్ మెటీరియల్ నేను ఏదో ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. లిటరల్గా నాకు గుర్తు కూడా లేదండి. కాకపోతే కాటన్స్ కోట కదా, మనకి సమ్మర్ వచ్చినప్పటికి కుట్టించుకుందాం అని చెప్పి అలా పెట్టాను. చాలా బాగుంది. అండ్ లిటరల్ ఐ డోంట్ రిమెంబర్ ద ప్రైస్ ఆల్సో. సో దీనికి ఇట్లానే సేమ్ మంచి గ్రీన్ కలర్ దుపట్టా వస్తుంది. దీంట్లో ఏంటంటే ఓన్లీ దుపట్టా అండ్ డ్రెస్ వస్తుంది. మనకి కింద బాటమ్ రాదు, ఇంకా బాటమ్ మనం మ్యాచ్ చేసేసుకోవాలి. సో అదొకటి గ్రీన్, ఇంకొకటి ఆరెంజ్, ఇది కనకాంబరం కలర్ అంటారు కదా, ఈ కలర్లో మనకి డ్రెస్ చాలా తక్కువ. సో అలా అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను. సో ఇది ఇక్కడ మంచి ఇలా ఇక్కడ వర్క్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే అన్ని ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి. ఇది సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి, కొంచెం నెక్లే డిఫరెంట్గా పెట్టించాను. అండ్ ఇక్కడ మనకి స్లిట్ వస్తుంది. సో ఇవి ఏ లైన్ కూడా కుట్టించుకోవచ్చు, కానీ ఏ లైన్కి అంటే మినిమం 2.5 ఏమో ఉండాలంటారు. సో అలా అని నాకు ఈ ఎంబ్రాయిడరీ పార్ట్ ఉంటుంది కదా, ఇది చాలా బాగా నచ్చింది. సో అట్లా అని చెప్పేసి అయితే నేను ఇంక ఇవి తీసుకున్నాను. అండ్ లేటర్ ఈ డ్రెస్ ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ టు వేర్ దిస్ డ్రెస్ అలాట్. ఇది మొన్న నుమాయిష్ వెళ్ళాం కదా, సో నుమాయిష్ వెళ్ళిన తర్వాత అక్కడితే తీసుకున్నాను. ఇది నాకు 1800 ఎంత పట్టిందండి. కాకపోతే డ్రెస్ అయితే చాలా బాగుంది. సో అలా అని చెప్పేసి నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎల్లో పైన ఇలా రెడ్ ఫుల్ వర్క్ వచ్చేసింది కదా, సూపర్ ఉంది. సో ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ టు స్టైల్ దిస్ డ్రెస్. అండ్ ఈ నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా వచ్చింది కదా, సో సూపర్ ఉంది. అండ్ అక్కడే ఒకటి బ్లాక్ కలర్ది మన టిష్యూ ఉంటుంది కదా, టస్సర్ అట్లాంటివి తీసుకున్నా. కాకపోతే అది ఇంకా కుట్టించలేదు, కుట్టిస్తాను. అంటే ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ టు వేర్ ఇన్ దిస్ సమ్మర్ కదా, సో అలా అని చెప్పి అయితే కుట్టించలేదు. ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ టు వేర్ దిస్ డ్రెస్. సో ఇది మేబీ బర్త్డేకి వేసుకుందామని అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి ఇట్లా సిల్క్ కదా. సో అలా అని చెప్పేసి ఇది జస్ట్ సింపుల్ నెక్ ఉంది కాబట్టి మనం ఏమి ప్యాటర్న్స్ పెట్టడానికి లేదు, జస్ట్ అలా నెక్ పెట్టించేసి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే కుట్టించాను అనమాట. సో దీనికి దుపట్టా ఇది. అండ్ ఈ దుపట్టా కూడా ఇలా మంచి రెడ్ కలర్ టాప్ వేసేసుకొని ఈ దుపట్టా స్టైల్ చేస్తే కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దాట్ ఆల్సో. సో దుపట్టా అయితే చాలా బాగా వచ్చింది. సో యూ కెన్ స్టైల్ దిస్ విత్ అదర్ డ్రెస్సెస్ ఆల్సో అండి. సో మనకి ఇలా పైన ఇలా మంచి డిజైన్ వచ్చేస్తుంది వర్క్, అండ్ కిందకి వచ్చేటప్పటికి ఇలా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. అయితే రియల్లీ లవ్ దిస్ అలాట్. అండ్ ఎప్పుడెప్పుడు ఈ డ్రెస్ స్టైల్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నాను. కాదా తొందరలో మన బర్త్డే వస్తుంది కదా, సో బర్త్డేకి అయితే కొంచెం గ్రాండ్ అవుట్ఫిట్ కదా, బాగుంటుంది. సో దిస్ ఇస్ ద దుపట్టా. ఈ దుపట్టా అయితే చాలా బాగా నచ్చింది. నేను వెళ్ళడంతోనే ఫస్ట్ ఆ దుపట్టా చూసిన తర్వాతనే ఐ విల్ గో ఫర్ దిస్ డ్రెస్ అని అయితే తీసుకున్నాను. అయితే రియల్లీ లవ్ దిస్ అలాట్ అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఫెయిర్ ప్రైస్లోనే తీసుకున్నాను. జస్ట్ ఇది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండే డ్రెస్ అనుకుంటా, కొంచెం సిల్క్ మిక్స్డ్ కాటన్. సింపుల్గా ఇలా యూనెక్ అయితే పెట్టించానండి, షార్ట్ స్లీవ్స్. సో ఇలా వస్తుంది. దీనికి ఏంటంటే ప్యాంట్ వచ్చింది. సో దీంట్లో ప్యాంటే పెట్టించాను, ఎందుకంటే మళ్ళీ వీటికి మన లెగిన్లు వేస్తే మనకు కష్టం అవుతుంది సమ్మర్లో అని చెప్పి ఇలా పింక్ కలర్ ప్యాంట్ వచ్చింది. సో ఇలా మంచిగా ప్యాంట్ మోడల్ ముందుకు అయితే ఇలా పట్టీలా వస్తుంది. అండ్ వెనకాల ఏంటంటే మనకి ఇలా ఎలాస్టిక్ అయితే వస్తుంది అనమాట. సో అలా అయితే వస్తుంది. అండ్ లెంత్ వచ్చేటప్పటికి ఇలా పెట్టారు, ఇంత లెంత్. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న కట్ వచ్చింది అనమాట. సో ఇట్స్ లైక్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అట్లా అని చెప్పేసి అయితే ఇంక ఇలా కుట్టించేసాను. సమ్మర్ అప్రోప్రియేట్ అనమాట, ఇలాంటివి మనం సమ్మర్కి వేస్తే చాలా బాగుంటాయి అని చెప్పి. అండ్ దీన్ని దుపట్టా వచ్చేటప్పటికి ఇలా వచ్చింది. దుపట్టాకు ఆల్రెడీ ఇట్లా టాజిల్స్ వచ్చేసాయి. సో మళ్ళీ పీకో చేయించాల్సిన పని లేదు. ఇట్స్ లైక్ బాందిని దుపట్టా. ఇది కూడా నుమాయిష్ వెళ్ళినప్పుడే తీసుకున్నాను. 800కి ఏమో ఇచ్చాడు కదా నుమాయిష్లో, తెలంగాణ స్టోర్స్లో అట్లా అక్కడ తీసుకున్నాను. సో ఈ దుపట్టా ఏంటి అంటే బాందిని ఇట్లా మొత్తం ప్రింట్ అయితే వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ ఇది మంచిగా చూస్తున్నారా, దుపట్టా లెంత్ బాగుంటుంది. ఇంత పెద్దగా ఉంటే వేసుకోవాలనిపిస్తుంది, చిన్న చిన్నగా ఉంటే అసలు ఏంటో వేసుకోవాలనిపించదండి. బేసికల్లీ దుపట్టాలు అయితే చూసే తీసుకుంటాను నేను. అండ్ ఇదేంటంటే తెలంగాణ స్టోర్స్ నుమాయిష్ వెళ్ళాం కదా, సో అక్కడైతే మనకి 800, దాదాపు 1200 ఎంతో అన్నాడు. ఫైనల్గా అయితే 800కి అయితే ఇచ్చాడు అనమాట. సో అక్కడ తీసుకున్న డ్రెస్ ఇది. ఇంకా అవన్నీ కలిపి ఇప్పుడు స్టిచ్చింగ్కి అయితే ఇచ్చాను. So I got it yesterday. I'm just waiting to style all these dresses.
అండ్ ఫైనల్గా ఈ డ్రెస్ అండి. సో ఇదైతే టాప్ నేను అక్కడ ఫేర్ ప్రైస్లో తీసుకున్నాను. ఇలా మొత్తం సెట్ వస్తుంది. సో ఇలా టాప్ వస్తుంది అండ్ దుపట్టా ఇస్ రియల్లీ నైస్. అసలు ఈ డ్రెస్ ఎంత లైట్ వెయిట్, ఎంత కంఫర్టబుల్ ఉంది తెలుసా. అండ్ బాటమ్ వచ్చేటప్పటికి నేను ఇలా సేమ్ ఇందాక చూసాను కదా పింక్ది, సేమ్ అట్లానే ప్యాంట్ స్టైల్లో కొట్టించాను. అసలు చాలా కంఫర్టబుల్గా ఉంది. అంటే ఈ వేడికి, ఈ సమ్మర్ వేడికి ఇట్స్ లైక్ రియల్లీ అప్రోప్రియేట్. అండ్ దుపట్టా కూడా ఏంటంటే సూపర్ ఉంది. లెంత్ చాలా బాగుందండి, చూస్తున్నారు కదా ఇట్లా వచ్చింది, మంచి డిజైన్. అండ్ ఈ కలర్ చాలా బాగుంది, లైట్ కలర్ కదా. సో సమ్మర్లో ఏంటంటే ఇలా లైట్ కలర్స్ లేదా వైట్స్, ఎల్లోస్ అయితే సూపర్గా యాప్ట్గా ఉంటాయి మనకి ఈ వేడికి తట్టుకోవడానికి. అలా అని చెప్పేసి నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. సో నిన్నే వచ్చింది, ఇవాళ అయితే ఆఫీస్కి వేసుకొని వెళ్ళిపోయాను. ఐ మీన్ రియలీ ఇన్ లవ్ విత్ దిస్ అనమాట. సో ఇదేంటంటే ఇలా బోట్ నెక్ అయితే కుట్టించాను. ఇలా బోట్ నెక్ కుట్టించి వెనకాల ఇట్లా రౌండ్లా వచ్చింది. సో ఏంటంటే అన్నీ సేమ్ అయినాయి అని చెప్పేసి ఇదైతే ఒకటి సింపుల్గా బోట్ నెక్ పెట్టాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నాకు ఇవాళ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. సో ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, అలా గ్రీన్ కలర్లో పీకాక్లో ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపించింది. అండ్ మెల్లో కొంచెం యాక్చువల్గా ఈవెన్ ఏమంటారు బ్లాక్ మెటల్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. బట్ ఐ రియలీ డి నాట్ హ్యావ్ టైమ్ అనమాట. సో అందుకని ఇంకా సింపుల్గా ఇలా నలుగుసారి అయితే వేసేసుకొని వెళ్ళిపోయాను. సో ఈ లుక్ అయితే చాలా సూపర్గా ఉందండి. మీకు పక్కన అయితే నేను ఫోటో అటాచ్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ మెటీరియల్ చూసిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి ఫేర్ ప్రైస్కి వెళ్ళి ఇంకొక 2 కలర్స్ ఏమో ఉండేయండి. ఒకటి పింక్లో, ఇంకొకటి సమ్ బ్లూ కలర్లో. సో ఒకవేళ ఉంటే ఐ విల్ గో అండ్ గెట్ ఇట్. యాక్చువల్లీ ఇది తీసుకొని కూడా నెలకి ఎక్కువ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ వెళ్ళి మనకి రావడానికి టైం పట్టింది అనమాట, అట్లా అని చెప్పేసి. సో నేనైతే మళ్ళీ ఇంకా ఒకవేళ ఉంటే మళ్ళీ వెళ్ళి తీసుకొని వద్దాం ఇలాంటి ఫ్యాబ్రిక్ అన్న ఫీలింగ్లోనే నేనైతే ఉన్నాను అనమాట. అంత కంఫర్టబుల్, అంత సూపర్గా ఉంది. సో ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉంటే ఈ సమ్మర్కి చాలా బాగుంటాయి అనమాట. సో దాట్స్ అ వీడియో అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందుంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ అండ్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బై.